హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనకాపల్లి హ్యాంగ్అవుట్స్. నేను ఈ బైక్ని చూస్ చేసుకున్నాను, హీరో గ్లామర్ ఎక్స్ 125cc. ఈరోజు నేను బైక్ని తీసుకోవడానికి వచ్చాను. పర్చేస్ చేసి బిల్లింగ్ కౌంటర్లో అది కూర్చున్నాను. బైక్ ఈలోగా రెడీ అవుతుంది. బైక్ని ఒకసారి చూద్దాం రండి దగ్గర నుంచి. ఇది మ్యాటీ సిల్వర్ కలర్, కొద్దిగా అఫీషియల్ కలర్. ఇది ఎక్కువగా సేల్ అవుతున్నటువంటి కలర్ కూడా ఇదే. సో అందువల్ల దీన్ని చూస్ చేసుకున్నాను. ఈ కలర్ కోసం వెయిట్ చేశాను. మిగతా కలర్స్ ఉన్నాయి, బ్లూ, రెడ్ కూడా ఉన్నాయి వీటిలో. సో నేను దీన్ని ప్రత్యేకంగా ఆర్డర్ చేయించి తీసుకున్నాను. అంటే స్టాక్ లేదని చెప్తే కొంత అడ్వాన్స్ పే చేసి అది వచ్చే వరకు వెయిట్ చేసి తీసుకున్నాను రీసెంట్గా. సో దీని యాక్సెసరీస్ని ఫిక్స్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో నేను మా వైఫ్ అండ్ మా అబ్బాయితో పాటు వచ్చాను. సో ఈ యాక్సెసరీస్ ఫిక్స్ చేసే మొత్తం ఈ విధంగా జరుగుతుంది ప్రాసెస్ అన్నది మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. ఈ మెకానిక్ వచ్చేసి యాక్సెసరీస్ అన్నీ కూడా ఫిక్స్ చేస్తున్నారు. నేను మా అబ్బాయి దగ్గరుండి చూసుకుంటున్నాము. దీని ప్రైస్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆన్ రోడ్ 1.17 పడింది, 1,17,000. సో వీళ్ళైతే మనకి దీంతోపాటు ఏమి హెల్మెట్ కానివ్వండి, లేదా మనకి బైక్ పైన వేసే కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ లాంటివి కూడా అలాంటివి ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. వేరే హోండా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నేను అడిగాను వీళ్ళు ఏమైనా ఇలా ప్రొవైడ్ చేస్తారేమో అని. బట్ హీరో కంపెనీ వాళ్ళు అయితే అలాంటి ఏమీ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. బట్ వాళ్ళు కొంత బైక్లోనే డిస్కౌంట్ ఇచ్చి ఫైనల్గా అయితే 1.17 lakh ఆన్ రోడ్ ప్రైస్ ఫిక్స్ చేశారు. ఇది ఇంక్లూడింగ్ రోడ్ ట్యాక్స్, పొల్యూషన్, 5 years ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఈ 5 years ఇన్సూరెన్స్లో 1 year ఫుల్ ఇన్సూరెన్స్ అండ్ రిమైనింగ్ 4 years కూడా మనకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వస్తుంది. మరియు వారంటీ వచ్చేసి 5 years అండి, లేదా 75,000 kilometers, విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్ అనమాట. అంటే మనం 75,000 kilometers ఈ 5 years పీరియడ్ ఆఫ్ టైంలో ముందుగానే తిరిగేస్తే వారంటీ అయిపోద్ది. లేదా అంటే 5 years వరకు బండి తాలూకా వారంటీ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏ విధమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా బండిలో ఏ డిఫెక్ట్ చేసిన పార్ట్స్కి ఎలాంటి ఛార్జ్ పార్ట్ని వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అదేవిధంగా ఎక్స్చేంజ్ హోండాలో మనకి 3 years సర్వీస్ అనేది ఫ్రీ సర్వీసెస్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే హీరో వాళ్ళు 5 సర్వీసెస్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకని సర్వీస్ని అది కూడా వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ అనిపించింది. సో ఈ 5 ఫ్రీ సర్వీసెస్లో ఏంటంటే వాళ్ళు జస్ట్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసినందుకు అండ్ ఏదైనా చిన్న చిన్న నట్స్ అండ్ బోల్ట్స్ లాంటివి ఏదైనా మార్చినట్లయితే వాటికి మాత్రమే ఛార్జ్ చేస్తారు. అది చాలా తక్కువలోనే ఉంటుంది. మ్యాక్సిమం 700-800 బిలో 1,000 రూపీస్ లోపున అవుతుంది. వాళ్ళు సర్వీస్ చేసినందుకైతే ఎలాంటి సర్వీస్ ట్యాక్స్ ఉండదు, సర్వీస్ ఛార్జ్ అయితే ఉండదు ఈ ఫ్రీ 5 సర్వీసెస్లో. అండ్ మీరు చూసినట్లయితే నేను చాలా వరకు హోండా SP 125 ఆర్ ఈ హీరో గ్లామర్ ఎక్స్ 125 ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఏది తీసుకుందామని చాలా వరకు ఆలోచించాను. ఫైనల్లీ హీరో గ్లామర్ ఎక్స్ 125 చూస్ చేసుకున్నాను. ఎందువల్లంటే బేసికల్లీ రెండు కూడా మంచి బైక్సే. బట్ ద థింగ్ ఈజ్ ఆల్రెడీ నేను హోండా బైక్ని యూస్ చేసి ఉన్నాను. సో 110cc వాడాను. సో ఇప్పుడు 125కి అప్గ్రేడ్ అయినట్టు నాకు అనిపించింది. సో అప్గ్రేడ్ అవుతున్న తరుణంలో ఏంటంటే కొద్దిగా లేటెస్ట్ ఫీచర్స్, అప్గ్రేడెడ్ ఫీచర్స్ ఉన్న బైక్ తీసుకుందాం అనిపించింది. హోండాలో ఇంకా ఓల్డ్ వెర్షన్తోనే అది ఇంకా రన్ అవుతుంది. ప్రజెంట్ ఒక డిజిటల్ మీటర్ ఒకటే అప్గ్రేడ్ అయింది. సో ఈ హీరో గ్లామర్ ఎక్స్కి వచ్చేసరికి డిజిటల్ TFT స్క్రీన్ డిస్ప్లేతో పాటుగా ఏంటంటే మనకి ఇందులో కొన్ని డ్రైవింగ్ మోడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అవేంటంటే ఎకో మోడ్ అని, రోడ్ మోడ్, పవర్ మోడ్ అని 3 ఇవ్వడం జరిగింది. ఎకో మోడ్లో మనకి ఎకానమీలో, ఫ్యూయల్ ఎకానమీలో బండి నడుస్తుంటుంది. సో రోడ్ మోడ్ వచ్చేసరికి ఇంకొంత ఫాస్ట్గా పికప్ ఉంటుంది. పవర్ మోడ్ వచ్చేసరికి హైవేకి వచ్చేసరికి హైవే క్రూజింగ్ చేసే వాళ్ళకి పవర్ మోడ్ అనేది బాగా యూజ్ అవుద్ది. సో మ్యాక్సిమమ్
నేను హైవే క్రూజింగ్ లాంటిది ఏమీ చెయ్యను. బట్ నేను డైలీ కమ్యూటర్ బేసిస్ కోసమే తీసుకున్నప్పటికి కూడా ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ మనం యూజ్ చెయ్యాలనుకుంటే ఎప్పుడైనా అలాంటి ఫ్యూచర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బైక్ అయితే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో మరొక అప్గ్రేడెడ్ ఫీచర్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్. ఈ క్రూజ్ కంట్రోల్లో మనకి రైట్ సైడ్ హ్యాండిల్ దగ్గర ఉంటుంది క్రూజ్ కంట్రోల్. ఆ క్రూజ్ కంట్రోల్కి వచ్చేసరికి కనిపిస్తుంది కదా రెడ్ స్విచ్ పక్కన. క్రూజ్ కంట్రోల్లో ఒక బటన్ ఉంటుంది. అదేంటంటే మనం థర్డ్ గేర్లో ఉన్నప్పుడు వెహికల్ స్పీడ్ కూడా 30+ ఉన్నప్పుడు ఆ క్రూజ్ బటన్ ఆన్ చేసినట్లయితే 30 ఉండాలి అండ్ థర్డ్ గేర్లో ఉండాలి. బండి మినిమం థర్డ్ గేర్లో ఉండాలి. థర్డ్ కన్నా తక్కువ ఉంటే అది పనిచేయదు. సో థర్డ్ గేర్లో మినిమం ఉంచి థర్డ్ గేర్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్, ఓకే, మినిమం థర్డ్ గేర్లో ఉండాలి. ఆ టైంలో మనం అబౌవ్ 30 స్పీడ్ ఏ స్పీడ్ అయినా ఫిక్స్ చేసుకొని ఆ స్పీడ్ దగ్గర మనం ఆ బటన్ ప్రెస్ చేసి ఫిక్స్ చేసుకుంటే వెహికల్ అనేది అదే స్పీడ్తో కంటిన్యూ అయిపోద్ది. మనం యాక్సిలరేట్ ఇవ్వవసరం లేదు. రైట్ సైడ్ హ్యాండిల్ కూడా వదిలేయచ్చు. సో ఇది బేసిక్గా ఒక మనకి ఎక్కడ టర్నింగ్స్ లేకుండా కంటిన్యూగా ఉండే హైవేలో వెళ్తున్నప్పుడు బాగా యూజ్ అవుద్ది. టైం కూడా సేవ్ అవుద్ది. ఫిక్స్డ్ స్పీడ్తో వెళ్ళడానికి అనువుగా ఉంటుంది. మన చెయ్యి కూడా పెద్దగా నొప్పి పుట్టదు. ఎందుకంటే మనం కొద్దిగా హ్యాండ్ని రిలాక్స్ చేసుకోవచ్చు. హ్యాండిల్ బార్ని కూడా మనం వదిలేయచ్చు. థ్రోటల్ ఇవ్వవసరం లేదు. బట్ మీకు డౌట్ రావచ్చు, ఆల్ ఆఫ్ సడన్ అనుకోకుండా ఏదైనా అడ్డొస్తే ఏంటి పరిస్థితి అని. అలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఏమీ లేదు, జస్ట్ మన హ్యాండిల్లో చిన్న బ్రేక్ ప్రెస్ చేసిన, థ్రోటిల్ యాక్సిలరేటర్ చిన్న డౌన్ చేసినా అప్ చేసినా, అంటే ఏ విధమైన చిన్న డిస్టర్బెన్స్ కలిగించిన బండికి ఆ క్రూజ్ కంట్రోల్ అనేది డిస్టర్బ్ అయిపోద్ది, నార్మల్ అయిపోద్ది. అంటే బండి అనేది నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. మనం బ్రేక్ వేస్తే ఆగిపోద్ది, గేర్ డౌన్ చేస్తే గేర్ డౌన్ అవుద్ది, అంతా నార్మల్ అయిపోద్ది. సో వితౌట్ డిస్టర్బింగ్ ఆ బటన్ ప్రెస్ చేసి వితౌట్ డిస్టర్బ్ చేయకుండా అలా ఉంచేస్తేనే అది కంటిన్యూగా వెళ్ళిపోద్ది అనమాట అదే స్పీడ్లో. సో మనం ఏ చిన్న డిస్టర్బ్ చేసినా మళ్ళీ నార్మల్ అయిపోద్ది. సో డేంజర్ అనే అవకాశం అయితే ఏమీ ఉండదు. ఇది బేసిక్గా అయితే కంటిన్యూగా ఉండే హైవేలో మాత్రమే యూజ్ అవుద్ది ఆ టైంలో. ఎందుకంటే మనం మాటికి బ్రేక్ వేసే అవకాశం ఉండదు కాబట్టి కంటిన్యూగా మనం దాని తాలూకా ఆ ఫ్యూచర్ని కంప్లీట్గా మనం ఫీల్ అవ్వాలంటే మనం కంటిన్యూగా వెళ్ళే హైవేలో ఈ ఫ్యూచర్ని యూజ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. సో మొత్తానికి కొత్త బైక్తో స్టార్ట్ అయ్యాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరిన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీకు అవకాశం ఉన్న కొత్త వీడియోస్ మీకు ఏదో ఒకటి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.